అయిపోని మా అన్నయ్య ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో పశువులుగా నిలబెట్టి బలి పశువులు ప్రభు అని చెప్తున్నావే, ఆ దుర్యోధనుడిని సోదరుల్ని అందరినీ, దానికి వాడు రావలసి ఉంటుంది తర్వాత అని చెప్పి వెళ్ళారు. ఆయన ఊరుకుంటాడా? అక్కడితో ధర్మరాజు గారు ఆపాడు కాబట్టి సరిపోయింది. ఈ వచ్చిన దూత రెండూ చెప్పాడు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారు ఇలా అన్నాడు, భీముడు ఇలా అన్నాడు. అయితేనే వాళ్ళకి అప్పటికి కావలసింది వర్చస్సు, ఏదో చేశామనో తృప్తి. సరే, అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఆ నిర్వహణ పూర్తి చేశారు. పూర్తి చేసిన తరువాత చిట్ట చివర సంతోషపడిపోతారు కదా, మనం ఏదో ఇంత గొప్ప పని చేసాం, అందరూ పొగుడుతున్నారు, ధర్మరాజు గారి రాజసూయ మహాయాగంతో పోలుస్తున్నారు, చూసావా ఏదో అప్పుడంటే దురదృష్టవశాత్తు అలా జరిగిపోయింది, కానీ మనం ఏం తక్కువ వాళ్ళంటే రేపు పొద్దున మనము గెలిచేస్తాం యుద్ధంలో, ఇప్పుడు వైష్ణవం చేసాం, అప్పుడు రాజసూయం చేసేస్తాం ఇంకా అని వాళ్ళే లెక్క పెట్టేసుకుని ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, భాగ్యముగాది కౌరవ నృపాల భవన్మకమిష్ట సత్క్రియాయోగ్యత నిర్వికల్పముగనుంది సమాప్తి అశేష భక్త్రియున్ భోగ్యమనికు ఇంక రణభూమి పృథాసుతులం జయించి సమ్యజ్ఞమశాలివై భువనమాన్య పునర్పుము రాజసూయమున్. ఓ దుర్యోధన మహారాజా, వైష్ణవం అనేటటువంటి మహాయాగాన్ని అద్భుతంగా నిర్వహించావు. యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తెల్లబోయారు నువ్వు చేసినటువంటి యాగాన్ని చూసి. ఇప్పుడు ఇది చేశావు, రేపు పొద్దున్న ఆ కుంతీపుత్రులు ఉన్నారే వాళ్ళని యుద్ధంలో జయించిన తరువాత నువ్వు రాజసూయ మహాయాగం చేద్దు. కానీ నేను ఆ మాట అన్నప్పుడు అర్జునుడి గురించి కదా నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు దుర్యోధన. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, అది ఎమ్మినగులో అని మదిలో వగవంగవలదు మఘవతనూజున్ కదనంబున చంపక ఏ పద నక ధావన మొనర్ప పార్థివ ముఖ్య. ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను దుర్యోధన, నేను రాబోయేటటువంటి యుద్ధంలో అర్జునుడిని సంహరించకపోతే కాలి గోళ్ళు కడుక్కోను, అంటే కాళ్ళు కడిగించుకోను. కాబట్టి నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, అర్జునుణ్ణి రాబోయేటటువంటి యుద్ధంలో చంపి తీరుతాను. అంటే ఎంత శత్రుభావన పెట్టుకుని ఉన్నవాళ్ళు ఈ మాటలు తెలియకుండా ఉంటాయా? ధర్మరాజు గారికి తెలిసాయి. సహజ కవచ కుండలములు కలిగినవాడు, పైగా అర్జునుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అన్నిటికన్నా ధర్మరాజు గారికి పెద్ద బెంగ ఏమిటంటే సహజ కవచ కుండలములు ఉన్నవాడిని అసలు ఎలా పడగొట్టడం, దీని గురించి ఆయన బెంగ పెట్టుకుంటుంటాడు. అందుకని బెంగ పెట్టుకుని రాత్రులు నిద్ర లేక బాధపడుతున్నాడు. పైగా ప్రతిజ్ఞ చేశాడే అర్జునుడిని చంపుతానని. కానీ ధర్మం అనేటటువంటి దాన్ని పట్టుకున్నవాడికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఏదో ఒక రూపంలో ఉండాలి కదా. ధర్మరాజు గారి మనసుకు ఉపశాంతి కలిగేటట్టుగా దేవేంద్రుడు వెళ్ళి కర్ణుడి యొక్క సహజ కవచ కుండలములను తీసేసుకున్నాడు. సరే, ఆ వృత్తాంతాన్నంతటినీ మీరు మహాభారతంలో కర్ణుడు అన్న విషయంలో వివరంగా విని ఉన్నారు కాబట్టి ధర్మరాజు గారికి గొప్ప శాంతి కలిగింది. మీరు ఒక చిత్రాన్ని గమనించాలి. కాలం గడుస్తోంది, 12 ఏళ్ళు అయిపోతున్నాయి. ఇక ఆ తర్వాత అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయిన తరువాత పాండవులు ఇక ఇతర విషయములను తెలుసుకోగలిగినటువంటి అవకాశం కానీ, వాళ్ళు యుద్ధంలో కావలసినటువంటి గొప్ప శక్తులను పొందేటటువంటి అవకాశం కానీ ఇక ఉండదు. ఎందుకంటే ఎవరికి దొరకకుండా బ్రతకడమే పెద్ద పరీక్ష. ఇప్పుడు అసలు భీముణ్ణి ఎలా దాస్తారు? అసలు ఆ శరీరం చూస్తే తెలిసిపోదు, ఆ కాంతి చూస్తే తెలిసిపోదు, ఆ బలం చూస్తే తెలిసిపోదు. అర్జునుణ్ణి ఏదో ఊర్వశి శాపం ఉంది, వరం ఉంది. నకులుడు, సహదేవుడు, అన్నిటిని మించి ధర్మరాజు గారు అసలు ఇందులో పొదుగుతాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. ద్రౌపదీదేవి, ఆవిడ్ని ఎక్కడ ఉంచుతారు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో? ఆవిడ ఏ వేషం కట్టాలి? అసలు పెద్ద పరీక్ష 12 ఏళ్ల తర్వాత అసిధారావ్రతం. ఏ ఒక్క క్షణం వాళ్లే బయటపడకూడదు. పైగా ఇప్పుడు ధర్మరాజు గారి పెద్ద బెంగలు 2. ఒకటి, సహజ కవచ కుండలములు ఉన్నటువంటి కర్ణుడు బయటికి వచ్చి యుద్ధం మొదలుపెట్టినప్పుడు ప్రమాదకారి, ఆ పైన అర్జునుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా పగపెట్టుకుని ఉంటాడు. ఎలా? అది తీరిపోయింది. అజ్ఞాతవాసంలోకి వెళ్ళకముందే తీరిపోయింది. ఇంద్రుడు వెళ్ళాడు, ఆ కవచ కుండలాలు పుచ్చేసుకున్నాడు. ఇంకా బెంగ ఏమిటి ధర్మరాజు గారికి? ప్రధానమైన బెంగ అసలు అజ్ఞాతవాసం సంవత్సరం ఎలా గడుస్తుంది? అర్జునుడి కంటే ఏదో వరం ఉంది, నేను ఎలా? భీముడు ఎలా? చూసిన వాడికి ఈయన భీముడా
అని అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? పోనీ దాక్కుని బతికారా? ఏదో ఎలుక కన్నంలో ఎలక దాక్కున్నట్టు లేదుగా. వచ్చి మల్ల యుద్ధం చేశాడుగా ఒకప్పుడు విరాట పర్వంలో. మరి ఏ సందర్భంలో ఎప్పుడు ఏ పాటి ప్రజలకి కనపడవలసి ఉంటుందో అప్పటికి పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళారట, సంవత్సరం పాటు కనపడరట అన్న విషయం అందరికీ తెలుసున్నదే. అంతవరకు ఎందుకండి? ఒకే రోజు 5 గొప్ప తేజోమూర్తులు ఒక స్త్రీ విరాటరాజు గారి కొలువులో ఏదో పనులు చేరడానికి వెళ్ళారంటే అనుమానం వస్తుందా? వాళ్ళని చూడగానే అమ్మ ఇంత తేజోమూర్తి ధర్మరాజు, ఇంత బలవంతుడు భీముడు, అగ్ని పసిగట్టలేరు. ఖచ్చితంగా కవలలో నకుల సహదేవులు, ఈమె ద్రౌపది చెప్పేస్తారా? మరి ఎలా దాస్తారు? ఎలా దాక్కుంటారు? ఎలా అజ్ఞాతవాసం పాటిస్తారు? ఏ భూబురియలోనో దాక్కుని ఉండలేరుగా. ఎలా అన్నం తినడం, ఎలా బ్రతకడం, ఎలా ఉండాలి? అది తలుచుకున్నప్పుడు 12 ఏళ్ళు అయిపోతున్నాయని సంతోషమా? అజ్ఞాతవాసం వచ్చేస్తోంది, వాళ్ళు కూడా ఏం చేస్తారు? గూఢచారుల్ని పంపిస్తారు. ఇది అయిపోగానే ఎక్కడికెడుతున్నారు పసిగట్టమని. ఎలా అన్న బెంగతో ధర్మరాజు నిద్రపోతాడని మనం ఊహించగలమా? ఇప్పుడు ఈ పెద్ద బెంగ తీరాలి. 2, ఒక పెద్ద పరీక్ష ఒకటి జరగాలి. ఏమిటి ఆ పరీక్ష అంటే, చాలా పెద్ద చదువుకున్నాడు అనుకోండి. ఆ పెద్ద చదువుకున్నవాడు, అంత పెద్ద చదువుకున్నవాడు అంత పెద్ద పరీక్షని ఎదుర్కోవాలా? కొన్ని పరీక్షలు ఏం మామూలుగా ఉండవు. చార్టెడ్ అకౌంటెంట్ ఉందనుకోండి, అది ఏదో చదువుకుని వెళ్ళి పరీక్ష రాయడంలా ఉండదు. ముందు ఎవరి దగ్గర పనిచేయాలి, ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఎంతో కష్టపడి అహరహం శ్రమించి రాత్రి పగలు పనిచేసి నేర్చుకోవాలి. మొదటిసారే ఉత్తీర్ణుడవుతాడనే నమ్మకం బహు తక్కువ మందిలో ఉంటుంది. 2-3 పర్యాయాలు ఓర్పుగా వెళ్ళాలి, రాయాలి, ఉత్తీర్ణుడు కావాలి, అప్పుడు పట్టా సంపాదించాలి కదా. మరి ఏ పరీక్షకి వెడుతున్నారన్న దాన్ని బట్టి, పరీక్షలో మీరు ఉత్తీర్ణులైన తరువాత జీవితాంతం మీరు పొందేటటువంటి అభ్యున్నతిని బట్టి పరీక్ష గట్టిగా ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. 3వ క్లాసులో ఉన్నట్టుగా ఆ చార్టెడ్ అకౌంటెంట్కి ఐఏఎస్కి ఎందుకు ఉంటుంది? ఉండదు. 12 సంవత్సరాల అరణ్యవాసంలో ధర్మరాజు గారిని ఎంతమంది వచ్చి కలిశారు. మార్కండేయుడు, రోమశుడు, నారదుడు, వ్యాసుడు, ఎంత మందో వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఎన్నో విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నీ అజ్ఞాతవాసం ఎలా చెయ్యాలి అన్న ఆదుర్దాలో మరుగున పడిపోయాయా? మహాత్ముల క్లేశము బూడిదలో పోసిన పన్నీరైపోయిందా? ధర్మరాజు గారు కదా అని అంత కష్టపడి వచ్చి చెప్పారే, చెప్పినప్పుడు శ్వాసకి ఎంత ఇబ్బంది. అందరూ తీసినట్టుగా శ్వాస తీయడానికి ఉండదు కదా. వాక్య నిర్మాణం చేసేటప్పుడు అది దీర్ఘవాక్యం అయితే ఒకలా ఊపిరి తీయాలి, చిన్న వాక్యం అయితే ఒకలా ఊపిరి తీయాలి. ఊపిరి తీసేటప్పుడు ఎంతో క్లేశం కలుగుతుంది. ఊపిరి తీసేటప్పుడు క్లేశం కలగడం అంటే ప్రాణమునకు క్లేశం, అంటే ఎంత కష్టము మాట్లాడడం అన్నది. మరి అంతమంది వచ్చి అన్ని విషయాలు మాట్లాడారంటే వాళ్ళ యొక్క ఊపిరిని పణం పెట్టి మాట్లాడారని గుర్తు. దానికి ఏమిటి ప్రతిఫలం? వాళ్ళు చెప్పింది గుర్తు పెట్టుకోవాలి. మరి గుర్తు పెట్టుకున్నాడా ధర్మరాజు? ఏదో వాళ్ళు చెప్పారు కానండి, అవతల అజ్ఞాతవాసం ఎలా చేద్దామన్న గొడవలు అవన్నీ ఎక్కడ గుర్తుంటాయండి అన్నాడా? ఎందుకంటే అర్జునుడు అన్నాడు ఒకప్పుడు కృష్ణుడితో, భగవద్గీత ఏదో చెప్పావు కానీ అదేమి గుర్తులేదు, సరిగ్గా మళ్ళీ చెప్పన్నాడు. అలా ధర్మరాజు గారు కూడా అంటాడా? జ్ఞాపకంలో ఉన్నాయా? అన్నిటికన్నా ధర్మం రక్షిస్తుందని పెద్దలు చెప్పిన విషయాలన్నీ బాగా జ్ఞాపకంలో పెట్టుకున్నాడా? ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష ఎదుర్కోవాలి. ఎందుకంటే 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయిపోతుంది, చాలా దగ్గరకు వచ్చేసింది. పూర్తయిపోతే అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. అజ్ఞాతవాసం ప్రారంభమయ్యే ముందు ఆయన ఎంత పెద్ద సమస్యలోనో ఉన్నాడు. ఒకటి బాహ్యం. ఏమిటా సమస్య? ఎలా అజ్ఞాతవాసం చేయాలి. ఇంకొక పెద్ద సమస్య ఒకటి ఉంది లోపల. ఇన్నాళ్ళు నీకు చెప్పినవన్నీ ఏం గుర్తున్నాయి? అది ఎవరో ఒకళ్ళు వచ్చి పరీక్ష చేస్తారు ఖచ్చితంగా. అందులో నెగ్గాలి ధర్మరాజు. అప్పుడు పెద్దల పట్ల కృతజ్ఞతాభావం, వాళ్ళ ఊపిరి పణంగా పెట్టి చెప్పినందుకు ధర్మరాజు గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుంటే ఏం చేయాలి? ఏమైనా చెయ్యాలి. ఏమైనా అన్న మాటకు అర్థం ఏమిటి? అజ్ఞాతవాసంలో మీరెవరికి దొరకరన్న వరం ఇవ్వాలి కదా. అది జరగాలి. ఇప్పుడు అది తట్టుకు నిలబడవలసిన వాడు ఎవరు? ఆ కీలక ఘట్టంలో ధర్మరాజు ఒక్కడే.
మిగిలిన వాళ్ళ విషయంలో ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? ధర్మరాజు గారికి ఉన్నంత తిరుగులేని ధృతి మిగిలిన వాళ్ళకు ఉందని నమ్మకం లేదు. కాబట్టి పరీక్ష ధర్మరాజు గారికే వస్తుంది. ధర్మరాజు గారే పరీక్షని ఎదుర్కోవాలి. ఎదుర్కొని 6 రక్షింపబడాలి ద్రౌపదీదేవితో కలిసి. అజ్ఞాతవాసంలో దొరకకుండా ఉండే వరం రావాలి. అది ఎటువైపు నుంచి ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికి తెలుసు. మనిషికి ఎలా ఉంటుందంటే, మనసు ఒక పెద్ద క్లేశం గురించి ఆలోచిస్తోంది అనుకోండి, ఇంకా మంచి విషయాలు ఇతరమైనవి ఏం విన్నాం, ఏం చదివాం, దాని మీద దృష్టి ఉండకపోవచ్చు. ఆ దృష్టి పోతుంది. కానీ ఇన్ని కష్టాలలో దాన్ని బాగా పట్టుకునే ఉన్నాడా? చెప్పినవన్నీ గుర్తున్నాయా అంటే నిజానికి ఇప్పుడు ధర్మరాజు గారు పొందుతున్నంత పెద్ద పరీక్ష ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. అంత పెద్ద పరీక్షకి గురి కాబోతున్నాడు ధర్మరాజు గారు. ఒకరోజు ఆ వనంలో వచ్చి కూర్చున్నారు. ఒక శుభవార్త వినేశాడు. కర్ణుడి యొక్క సహజ కవచ కుండలాలు ఇంద్రుడు తీసుకుపోయాడు. సంతోషంగా అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మరి కర్ణుడు ఇప్పుడు పెద్ద ప్రమాదకారి కాడు అని తెలిసింది కాబట్టి. ఇంతలో ఎక్కడి నుంచో ఒక విప్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, తరుశాఖ తగల్చిన నా అరణి ఒక మృగంబు వచ్చి అతిరయమున తరువును ఒరిసికొనంగా ధరణీశ్వర తగిలే జువ్వెత శృంగమునన్. ఓ ధర్మరాజా, నా దగ్గర ఒక అరణి ఉంది. అరణియందు కొద్దిగా దూది లాంటిదో తొందరగా అంటుకునే పదార్థమో పెట్టి దాంట్లో ఒక కర్ర లాంటిది పెట్టి తొందరగా అగ్నిని పుట్టించగలిగిన దాన్ని ఆ తాడు కట్టి మదిస్తాడు. మదిస్తే అందులోంచి ఘర్షణకి అగ్ని పుడుతుంది. ఆ అగ్నిని, లౌకికాగ్ని కాకుండా ఆ అగ్నిని నిక్షేపించి యజ్ఞం చేస్తాడు. ఆయన జీవనానికి అది ప్రధానమైన ఆధారం. ఆ విప్రుడు రోజు హోమాదులు చేసుకుంటాడు. కాబట్టి అరణి లేకపోతే ఎలా చేస్తాడు? ఆయన జీవనమునందు అత్యంత ప్రధానమైనది, ఆయన జీవన వ్యాపారమునకు అదే ప్రధానమైన పనిముట్టు. ఆయన ఏం చేశాడంటే, ఏదో అవసరం వచ్చి అటు తిరిగో ఇటు తిరిగో ఏ పనిలోనో ఉండి అరణిని తీసుకెళ్ళి అలా చెట్టు కొమ్మకి తగల్చాడు. ఈ చెట్లకి 2 రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి తినేసేస్తూ ఉంటాయి, పశువులు వచ్చి తింటాయి. 2 ఏం చేస్తాయంటే ఒళ్ళు ఉరుసుకుంటాయి. వాటికి ఏదో దొరదుంటుంది, ఇదేదో బాగానే దొరికిందని దాన్ని వచ్చి గట్టిగా ఉరుసుకుంటాయి. ఆ ఉరుసుకోవడంలో విరిగిపోతాయి, వంగిపోతాయి, పడిపోతాయి. ఎక్కడి నుంచో ఓ లేడి వచ్చింది. ఆ లేడికి పెద్ద కొమ్ములు ఉన్నాయి. అది ఏం చేసిందంటే వచ్చే చెట్టుని ఒరుసుకుంది ఇలాగా. అంటే ఏ పక్క భాగమో చెట్టుకు పెట్టి ఆ చర్మం ఒరుసుకునేటట్టు చేసుకుంటే దురద తీరుతుంది. ఆ ఒరుసుకోవడంలో ఈ పైన కొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా ఇలా కొమ్మలతో ఉన్నట్టు ఉంటాయి. ఇలా పక్కలకు కూడా ఉండి తిరుమల వెడుతున్నప్పుడు కనబడుతుంటాయి. అవి కదిలే. కదలడంలో ఏమైందంటే ఈయన తగల్చిన అరణి జారి దాని కొమ్ములో పడింది ఆ తాడు. అదేం చేసిందంటే వెళ్ళిపోయింది, పారిపోయింది. ఇప్పుడు ఈయన అరణి ఒక లేడి కొమ్ముకి తగిలి వెళ్ళిపోయింది. నాకు ఆ అరణి కావాలి. నువ్వు నా ధర్మం నిలబడాలి అంటే, నేను చెయ్యవలసిన కార్యం జరగాలి అంటే నాకు ఆ అరణి కావాలి. ధర్మరాజా, నువ్వు సుక్షత్రియుడవు. నిన్ను ఆశ్రితులు వచ్చి ప్రార్థన చేస్తే ఆదుకుంటావు. నాకు అరణి కన్నా ముఖ్యమైనది ఏమిటి జీవితంలో? ఏ వృత్తి యందు ఎవరుంటారో ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్టు వాళ్ళకి అత్యంత ప్రధానమై ఉంటుంది. కాబట్టి నాకు అరణి తెచ్చిపెట్టు అని అడిగాడు. తప్పకుండా తీసుకొస్తాం అని చెప్పి ధర్మరాజు గారు ఏం చేశాడంటే ధనస్సు బాణాలు పట్టుకున్నాడు. వెనక భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 బయలుదేరారు. ఒక లేడి కోసం. అదేమన్నా నివాత కవచులా, రాక్షసులా ఏమిటి అయినా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అయ్యో పాపం ఒక విప్రుడు అరణి ఆయన జీవితానికి సంబంధించింది, అది చాలా ముఖ్యమైనది, అందుకని అరణి తీసుకొచ్చి ఇవ్వాలి. లేనప్పుడు ఇంకా మనల్ని ఆశ్రయించి ప్రయోజనం, మన ధర్మం పోతుంది. 5 బయలుదేరారు లేడి వెంట. అనవుడు ఆ క్షణంబు మనుజాధిపుడు ఉద్ధత చాపహస్తుడై అనుజులు తాను ఎంతయు రయంబున ఆ హరిణేంద్రుపజ్జగైకొని చని కూడముట్టి మెరుగల్ నిగుడంపటు సాయకంబులేసిన ఒకయమ్ము మృగమ్ము చెందదా చేరదా అద్భుతంబుగన్. వెనక తమ్ముళ్ళు 4 వచ్చారు. ధర్మరాజు గారు పెద్ద ధనస్సు పట్టుకున్నాడు. వాళ్ళు ధనస్సులు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు. ఆకాశంలో మెరుపులు వస్తున్నాయా అన్నట్టుగా బాణాలు ప్రయోగిస్తున్నారు ఆ లేడి మీద. విచిత్రం ఏమిటంటే ఆ లేడి కనపడుతోంది, పరిగెడుతోంది. 5 బాణం వేస్తున్నారు. అర్జునుడు బాణం వేస్తే గురి తప్పడమా? 5 బాణాలు వేస్తున్నారు.
అసలు ఆ లేడిదాకా బాణాలు వెళ్ళటం లేదు, లేడికో బాణము తగలటం లేదు, అది కనపడుతోంది, తప్పుకుంటోంది, పరిగెడుతోంది, దూకుతోంది, వెంటపడుతున్నారు, తిరుగుతున్నారు, లేడి దొరకనే లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరి అంత పరిగెడితే దాహం వేయదండి, అలసట కలగదు. చాలా అద్భుతంగా అనిపించింది వాళ్ళకి. అద్భుతం అంటే అబ్బా ఇంత గొప్ప విషయం అని కాదు, ఏం ఆశ్చర్యం రా, ఒక లేడిని 5గురం కలిసి కొట్టలేకపోయాం ఆ పాండవులం. ఇంత విలువిద్యా పరాక్రమం ఉన్నవాడు అర్జునుడు, కవ్వడి, ఏకంగా అంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు, ఇంత గొప్ప భీముడు, ఇంత గొప్ప నేను, ఇంత నకుల సహదేవులు 5గురం కలిసి లేడి కనపడక పారిపోతుంటే మెరుపుల్లాంటి బాణాలు వేస్తే ఒక బాణం దాని దాకా కూడా వెళ్ళలేదా, తప్పుకుందా? మనం అలిసిపోయామా, ఇంకా పరిగెత్తలేకపోతున్నామా? ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి ఇంత విచిత్రమైన సంఘటన అనుకున్నారు. అనుకుంటే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు బాగా విస్తరిస్తుంది. మర్రి చెట్టుకున్న లక్షణం ఏంటంటే, అలా వెడుతున్నవాడు చాలా పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, అసలు ఆ మర్రి చెట్టు కింద కాసేపు కూర్చోకుండా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఏ చెట్టు బాగా విస్తరిస్తుందో తన కొమ్మలే బాగా పొడవుగా పెరిగిపోతే విరిగిపోతుందేమోనని ఊడలు కిందకి దింపి వేర్లుగా మార్చేసుకుంటూ ఉంటుంది. అసలు ఇది చూడడానికే భలే విచిత్రంగా ఉంటుంది. అందుకే చెన్నైలో చాలా కాలం అడయార్ మర్రి చెట్టు అని అది చూడవలసినటువంటి చెట్టుగా కీర్తింపబడుతుండేది. కాబట్టి అంత పెద్ద మర్రి చెట్టు కనపడింది. 5గురు పాపం అలిసిపోయారు కదా, 5గురు ఆ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చోగానే ముందు నకులుడు మాట్లాడాడు. నకులుడు అన్నాడు, కులుషో కులశీలోన్నతియు వినిశ్చల కరుణారతియు ధర్మ సంగ్రహమతియున్ కల మనకు ఇవిధంబున అలజడి వచ్చుటకు మూలమది ఎయ్యదియో. ఏమిటో ఈ కష్టాలు ఏమిటో అసలు అంతు దరిలేవు వీటికి. ఇటు అరణ్యవాసం, ఇక అజ్ఞాతవాసం ప్రారంభం అంటే ఎవరో ఒక విప్రుడు వచ్చినా అరణి తెచ్చి పెట్టమంటే లేడి వెంట 5గురం పరిగెత్తడం ఏమిటి, బాణాలు వేయడం ఏమిటి, లేడిని కొట్టలేకపోవడం ఏమిటి, మర్రి చెట్టు కింద 5గురం చతికిల పడ్డం ఏమిటి, ఎదర కురుక్షేత్రంలో యుద్ధానికి వెళ్ళడం ఏమిటి, ఏమైనా అర్థం ఉందా? అంటే మన వంశవైభవం ఏమైపోయినట్టు? అంత గొప్ప వంశంలో పుట్టాం, ఎంత దయ కలిగి ప్రవర్తించాం ఇన్నాళ్ళ నుంచి. ధర్మ సంగ్రహమతియుంగల మనకు ఎంతో ధర్మాన్ని పట్టుకున్నామే. పట్టుకున్న ధర్మరాజు గారు ఏం చేయమంటే అది చేస్తే ధర్మం పట్టుకున్నట్టేగా. కాబట్టి అంత గొప్పగా ధర్మాన్ని పట్టుకున్నాం. ఇన్ని చేసినా ఈ విధంబున అలజడి వచ్చుటకు మూలమది అయ్యదియో. మరి మనం పుట్టిన వంశం అంత గొప్ప వంశంలో పుట్టాం, ఇంత ధర్మాన్ని పాటించాం, అంత దయ చూపించాం, ఇన్ని చూసినా ఇన్ని చేసినా ఇదెక్కడి ప్రారంధం, ఇదేమి కర్మ, ఇదేం కష్టాలు? ఆఖరికి బయట తెలిస్తే ఏమవుతుంది? ఎవరో విప్రుడు వచ్చి నా అరణి లేడి కొమ్ముకు తగిలించుకుపోయింది తెచ్చిపెట్టండి అన్నట్ట 5గురు వెళ్ళి బాణాలు వేసి లేడిని కొట్టలేక వెనక్కి వచ్చి ఆ లేడి వెళ్ళిపోయిందా మాకు దొరకలేదని చెప్తే ఆయన ఏమంటాడు? ఇది లోకంలో తెలిస్తే ఏమంటారు? రేపు పొద్దున వీళ్ళు యుద్ధానికి వెళ్తానంటే నవ్వరు, సామాన్య భటులు కూడా నవ్వుతారు. లేడిని కొట్టలేని 5గురు భీష్ముడిని కొడతారా అని అడుగుతారు. ఏమిటి మనకి కర్మ, అసలు ఎందుకు ఇది అవుతోంది? అన్నిటికన్నా అసలు పెద్ద కష్టం ఇదే. ఏ సమయంలో మన వర్చస్సు నిలబడాలో, మన ధైర్యం నిలబడాలో ఆ సమయంలోనే ధైర్యం పోయే సంఘటన జరిగింది. అది పోయేగా ఆయన వైష్ణవం చేశాడు. ఇప్పుడు వీళ్ళకు లేడి తీసేసింది. ఏమిటంటావు ఈ కర్మ, ఎందుకు వచ్చిందంటావు? ఇన్ని మంచి పనులు చేశాం కదా, పోనీ మనం ఏదో తప్పు చేశాం అందుకు అనుభవిస్తున్నాం అంటే అర్థం ఉంది. నాకేమో మనం చేసిన తప్పే కనపట్టలేదు. అయినా మనం ఇలా ఇంత ప్రారంధం ఇలా అనుభవిస్తున్నాం, ఇంత కష్టాలు పడుతున్నాం, దీనికి తగ్గట్టు ఇదే. ఇప్పుడు వెళ్ళి ఆయనకి చెప్పడం, ఆయన ఏం ఆగ్రహిస్తాడో, ఇదేటా మీరు లేడిని కొట్టి నా అరవై తీసుకురారైపోయారా అంటాడా? ఇది బయట ప్రపంచానికి అంతరికీ తెలుస్తుందా? అప్పుడు మనం తవ్వుదామమ్మా అని అజ్ఞాతవాసానిక. అజ్ఞాతవాసంలో ఉన్ననాళ్ళు మన 5గురికి ఏ వేషాల్లో ఉన్నా ఏ అనుమానం, లేడినే కొట్టలేకపోయాం, బయటికి వెళ్ళి ఏం చేస్తాం అనిపిస్తుందా అనిపించదా? అది పెద్ద ప్రశ్న. మనసుకి నలుగుడికి కారణమైంది. మనసుని నిరుత్సాహపరుస్తోంది, సంతోషాన్ని కల్పించట్లా. ఎలా, ఎందుకు వస్తోంది ఇలా? ఎందుకు మనకి ఇలా కష్టం మీద కష్టం మనసు తట్టుకోలేని రీతిలో ఎందుకు వస్తున్నాయి? ఏమిటి మనం చేసిన తప్పు? ఇదిగో ఈ తప్పు చేశాం అందుకు ఇలా వచ్చింది కష్టం అని మనసులో గుప్తంగానైనా సరిపెట్టుకుందాం. అంటే ఏం చేశాం మనం?
మంచి వంశంలో పుట్టాం, గొప్ప దయ చూపించాం, మనం ఎంతో గొప్పగా అందరినీ ఆదుకుని ధార్మికంగా ప్రవర్తించాం, మరి ఎందుకు ఈ కష్టం వచ్చింది ఇప్పుడు అని అడిగాడు. నాయనా, ఇలా కష్టాలు వస్తూ ఉంటాయి, దానికి బెంగ పెట్టుకోకూడదు. ధర్మరాజు గారు ప్రభవించినప్పుడు అశరీరవాణి పలికి ఆయనకి నామకరణం చేసింది. కురుకుల విభుడగు ధర్మస్థిరమతీయగు ఈతడనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్. అదే పేరు మునులు స్థిరీకరించి ఆయనకి జాతకర్మ చేశారు. తదనంతర కాలంలో మాద్రియందు అనురక్తుడైనటువంటి పాండురాజు గారు శరీరాన్ని విడిచిపెట్టాడు. పాండురాజు గారితో పాటుగా మాద్రి సహగమనం చేసింది. ఆ సహగమనం చేసేటప్పుడు సంస్కృత భారతంలో ఉన్నటువంటి విషయాలు కూడా అక్కడక్కడ నేను కొద్దిగా కలిపి చెప్తున్నాను, వ్యాసభారతం మూలం కాబట్టి. తన బిడ్డలైనటువంటి నకుల సహదేవుల ఇద్దరి చేతుల్ని ధర్మరాజు గారి చేతిలో పెట్టి ఒక మాట చెప్పింది. తండ్రి లేనప్పుడు అన్నదమ్ముల్లో పెద్దవాడు ఎవరు ఉంటాడో అతను తండ్రితో సమానం. కాబట్టి మీకు తండ్రి అయిన పాండురాజు లేడు అని బెంగపెట్టుకోవద్దు. ఇకపైన ఈ ధర్మరాజే మీకు తండ్రి. ఈయన చెప్పినటువంటి మాటని ఔదల దాల్చి ఈయన చూపించినటువంటి మార్గంలో ప్రవర్తించి బతకండి అని చెప్పి శరీరాన్ని విడిచిపెట్టడానికి ఆమె కూడా సహగమనం చేసింది. అంటే కుంతి యొక్క హృదయము, పాండురాజు యొక్క హృదయము, మాద్రి యొక్క హృదయము శరీరములు వేరైనా ఒక్కటిగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గురి యొక్క హృదయాలు ధర్మానికి పట్టాభిషేకం చేయడం ప్రధానం. అందుకే ఆమె శరీర పరిత్యాగం చేసేటప్పుడు కూడా ధర్మరాజు గారిని అనువర్తించండి అని తన కుమారులకు చెప్పి శరీర త్యాగం చేసింది. తరువాత అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భం నిజానికి మిగిలిపోయినది కుంతి ఒక్కతే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కుంతి ఈ 5 కుమారులతో కలిసి శతశృంగ పర్వతం మీదైనా ఉండిపోవచ్చు. మునులందరూ ఉన్నారు కాబట్టి ఆ మునులందరితో కలిసి ఆమె అక్కడే తపస్సుకి సంబంధించినటువంటి జీవనం చెయ్యవచ్చు, మునుల దగ్గర పిల్లలు విద్యాభ్యాసం చెయ్యవచ్చు. కానీ రాసరికంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యానికి ప్రజలకి దూరంగా ఉంటే కొన్నాళ్ళకి విస్మృతి కలుగుతుంది, వాళ్ళని మరిచిపోతారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. తన పిల్లలకి దక్కవలసినటువంటి సింహాసనం దక్కేటట్టుగా చూడడం తల్లిగా ఆమె కర్తవ్యం. అందుకే ఇప్పుడు ఈ 5 పిల్లల్ని తీసుకుని ఆమె హస్తినాపురానికి వెళ్ళాలి. ఏ స్త్రీకైనా జీవితంలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం ఏమిటంటే ఆమెకు కలిగినటువంటి బిడ్డలకి సంబంధించిన విషయం గురించి చర్చ వస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. అందున కుంతి లాంటి మహాపతివ్రత ఆ సందర్భాన్ని ఎదుర్కొనడం మరింత క్లేశకారకం. అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు. దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న వెయ్యవచ్చు, వీళ్ళు పాండురాజు బిడ్డలు ఎలా అవుతారు, వీళ్ళు దేవతల యొక్క అంశాలలో దేవతానుగ్రహంతో వచ్చిన వాళ్ళు కదా అని. ఎందుచేత అంటే రాజ్యం, రాజ్యాధికారం ఎంత పనైనా చేయిస్తాయి, ఎంత మాటైనా అనిపిస్తాయి. కుంతి దూరదృష్టితో మునులతో కలిసి హస్తినాపురానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ మునులు ధార్మికంగా వీళ్ళు పాండురాజు గారి సంతానమే, వీళ్ళు పాండవులు. కాబట్టి వీరిని మీరందరూ కూడా దగ్గరకు తీసుకొని వీళ్ళ చేత పాండురాజు గారికి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారానికి సంబంధించిన మిగిలిన క్రియలు ఏ ఉన్నాయో వాటిని పూర్తి చెయ్యండి అని పాండురాజు గారికి సంబంధించినటువంటి ఆ అస్థికల మూటని కూడా అప్పజెప్పారు. మునులు మాట్లాడారు కనుక కుంతీదేవి యొక్క కర్తవ్యం సులభతరమైంది. ధృతరాష్ట్రాదులు ఎదురు వచ్చి భీష్మాచార్యుల వారు మొదలైన వారు ఆమెకి స్వాగతం పలికి ఆ బిడ్డలతో కలిపి లోపలికి తీసుకెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు. అతనికి ఎప్పుడూ కూడా మాత్సర్యం. పైగా అసలు మాత్సర్యమునకు జ్ఞాతి ఒక సంకేతంగా చెప్పబడుతుంది. అది కొంతమందిలో మినహాయింపు కావచ్చు, కొంతమంది ప్రేమగా ఉండొచ్చు. కానీ జ్ఞాతి అయినటువంటి దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా ధర్మరాజు గారన్నా ధర్మరాజు గారి సోదరులన్నా కిట్టదు. ఆయనకి 2 విషయాల్లో పాండవులు వృద్ధిలోకి రాకూడదు అని కోరిక.
ఒకటి, పాండవులు బలం కలిగినటువంటి వాళ్ళై ఉండకూడదు. ఎందుకని అంటే వాళ్ళు బలవంతులైతే భవిష్యత్తులో తనకి రాజ్యం దక్కడం కష్టం. రెండు, వాళ్ళు సుగుణములు కలిగిన వారు అన్న విషయం లోకంలో ప్రశస్తి పొందకూడదు. ప్రజలు పాండవుల యొక్క గుణముల చేత ఆకర్షితులైతే ప్రజలు భవిష్యత్తులో ధర్మరాజునే యువరాజుగా కోరుకుంటారు. పైగా పాండవుల యొక్క పరిపాలన మాకు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యం ప్రజలలో బలంగా ఏర్పడితే తరువాతి కాలంలో తాను సింహాసనాన్ని పొందడం చాలా కష్టం. అందుకే రెండు రకాలుగాను పాండవుల యొక్క అభ్యున్నతిని దుర్యోధనుడు వాత్సలేడు. వాళ్ళ యందు ఏదైనా మంచి గుణం ఉంటే దాన్ని ప్రచారంలోకి రాకుండా, 10 మందికి తెలియకుండా, వాళ్ళ మంచితనం ప్రకాశించకుండా అడ్డుకోవాలని చూస్తుంటాడు. వాళ్ళ బలం ఎక్కువ అని గమనిస్తే వాళ్ళు పెద్దవాళ్ళైన తరువాత వాళ్ళని ఓడించడం కష్టం కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే మట్టు పెట్టాలన్న ఆలోచనలో కూడా వినుతీసేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. అంత ప్రమాదభరితమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు. ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి దుర్యోధనుడు ధృతరాష్ట్రుని యొక్క పెద్ద కుమారుడు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ఎనలేని ప్రేమ. ఆ ప్రేమతో ఎంతకైనా తెగిస్తాడు. ఆ తెగించడంలో కూడా తన చేతికి మట్టెట్టుకోకుండా తనకి ఏమీ తెలియనట్టు అమాయకత్వంతో కార్యాలని అమలు చేస్తాడు. తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని లోకంలో ఒక నానుడి. తండ్రి బ్రతికి ఉన్నాడనుకోండి, దాన్ని మించిన పిన్నిధి ఇంకొకటి లేదు. బిడ్డల్ని అక్కున చేర్చుకుని కాపాడుకుంటాడు. అంతటి సమర్థుడు, ప్రజలలో అంత పేరు తెచ్చుకున్నటువంటి పాండురాజు గారు జీవించి లేరు. తల్లి కుంతీదేవి పాండురాజు గారు ఉంటే ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యములను కలిగి ఉంటుందో అంతటి స్వేచ్ఛా స్వాతంత్ర్యములను కలిగి ఉన్నది కాదు. ఆమె క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. భీష్మద్రోణాదులు మహావీరులు. భీష్ముని యొక్క ఛత్రఛాయలలో ఆయన యొక్క భుజముల యందున్నటువంటి బలపరాక్రమముల వలన నిజానికి రాజ్యము శోభించి కాపాడబడుతోంది. అటువంటి పరిస్థితులలో ఎటువైపు నుంచి చిన్న అలజడి జరిగిన దానికి పాండవులే కారణమనేటటువంటి నెపాన్ని చూపించి పెద్దలకి పాండవుల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు దుర్యోధనుడు. నిజంగా అంత చిన్న వయస్సులో ధర్మరాజు గారు చూపించినటువంటి పరిణితి, ధర్మరాజు గారు చూపించినటువంటి సహనం శ్లాఘనీయం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, చాలా చిన్నవాళ్ళుగా ఉండగానే దుర్యోధనుడు ఒక లెక్క కట్టాడు. భీముడు ఉన్నంతకాలం పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు. చిన్న వయస్సులోనే భీముని యొక్క బలం అటువంటిది. ఒకప్పుడు భీముడు పసిపిల్లవాడిగా ఉండగా కుంతీదేవి మీదకి ఒక పులి దూకితే ఆమె తొందరపాటులో లేచి పరిగెత్తినప్పుడు ఆ చేతిలో ఉన్న పిల్లవాడు జారి కొండ శిఖరం మించి కింద పడిపోయాడు. ఆ పడినప్పుడు ఒక బండరాతి మీద పడ్డాడు. పడితే బండరాయి వ్రక్కలైపోయింది, కానీ పిల్లవాడికి ఏం అవ్వలేదు. పుట్టుకతో ఆయన అంతటి బలశాలి. సహజంగా దుర్యోధనుడి యొక్క కన్ను ఎవరి మీద ఉంటుంది? భీముడి మీద ఉంటుంది. దానికి తగినట్టే భీముని యొక్క ఉత్సాహం కూడా అటువంటిది. ఎందుకని అంటే కొంతమందికి బలం ఉంటుంది, కానీ దాన్ని ప్రదర్శించడానికి సంశయం ఉంటుంది. మనకెందుకండి అని నిద్రాణంగా ఎక్కడో మూల కూర్చుని ఉంటాడు. అటువంటి వాడికి బలం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కొక్కడికి ఏ బలం లేకపోవచ్చు, కానీ మానసికంగా మంచి ఉత్సాహవంతుడై ఉంటాడు. అందుకే వాళ్ళు లోకానికి ఉపకారం చేస్తూనే ఉంటారు తప్ప నా శరీరం బడలిపోయిందన్న మాట వాళ్ళ యందు ఉండదు. ఆ ఉత్సాహం గొప్పది. హనుమ యొక్క జీవితం ఎలా ఉంటుందో అలాగే భీముడు కూడా అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు ఒక ఎత్తు, ఆయన ఉత్సాహం అటువంటిది. బాల్య క్రీడలలోనే ఈ దుర్యోధనాదులందరూ కూడా చెట్టు మీదకి ఎక్కి కాయలు కోస్తుంటే ఆయన చెట్టు కిందకు వచ్చి దాన్ని మొదలు పట్టుకుని ఊపేవాడు. కాయలతో పాటుగా దుర్యోధనుడు సోదరులతో కలిసి కింద పడిపోతుండేవాడు. ఆయన బలము ఉత్సాహము అటువంటివి. ఇది బాల్య క్రీడగా తీసుకునేవాడు కాదు దుర్యోధనుడు. అతని దృష్టి ఎప్పుడూ సింహాసనం మీదే, రాజ్యాధికారం మీదే. కాబట్టి ఈ భీముడు ఉండగా పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు, ఓడించలేము. ముందు భీముడిని చంపేయాలి.
అందుకే ఎంతకి తెగించాడంటే కాలకూట విషాన్ని తీసుకొచ్చి అన్నంలో కలిపి ఎవరికీ తెలియకుండా భీముడి చేత తినిపించాడు. ఒకానొకప్పుడు భయంకరమైనటువంటి సర్పముల చేత కాట్లు వేయించాడు. నేను సంస్కృత భారతాన్ని తెలుగు భారతాన్ని రెండింటిలో ఉన్న విషయాల్ని కలిపి మాట్లాడుతున్నాను కొన్ని చోట్ల. అటువంటి స్థితిలో కూడా భీముడికి దేవతల యొక్క అనుగ్రహం కాపాడింది, పైన ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం కాపాడింది. ఆయన పైన ఉన్నాడు కాబట్టి కింద తమ్ముళ్ళకి ఉన్నటువంటి ధర్మమునందున్న అనురక్తి ఆయన్ని రక్షించింది. అందుకే ఒకానొకప్పుడు గంగానదిలో తోసేస్తే ఎక్కడో పాతాళలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు వాసుకి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. వాసుకి అనుగ్రహం పొందడం కాదు, కొన్ని వేల ఏనుగుల బలాన్ని పొందడానికి కావలసినటువంటి రసాన్ని తాగాడు. అక్కడ తాగి అంత గొప్ప బలంతో అన్ని భూషణములతో పైకొచ్చి తల్లి దర్శనం చేశాడు. అయితే ధర్మరాజు గారి గొప్పతనం అంతా ఎక్కడుందంటే, కుంతీదేవి మనసులో తల్లడిల్లిపోతోంది. ఆ రోజు భీముడు రావడం ఆలస్యమైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్త సంస్కృత భారతంలోంచి కలుపుతున్నాను. ఇంటికి పిల్లవాడు రావడం ఆలస్యం అయిపోతే సహజంగా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఏమైపోయాడో భీముడు, ఏమైపోయాడో భీముడని బెంగ పెట్టుకుంది. ఆలస్యంగా భీముడు ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్నంతటినీ చెప్పాడు. తనకి విషాన్నం పెట్టడం, దాని చేత మగత కలగడం, అది తన ప్రాణహరణం చెయ్యలేకపోవడం, గంగానదిలో తోయించడం, తాను గంగలోకి వెళ్ళిపోవడం, పాతాళలోకానికి వెళ్ళడం, వాసుకి మొదలైనటువంటి వారిని దర్శించడం, దానికి తోడు ఆ కుంతీదేవి యొక్క తాతగారు కూడా అక్కడ ఉండడం చేత ఆయన దర్శనం కూడా పొందడం, వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొంది ద్విగుణీకృతమైనటువంటి బలంతో తాను పైకి రావడం, ఇవన్నీ చెప్పాడు. దుర్యోధనుడు చేస్తున్నటువంటి ఈ కుట్రతో కూడుకున్న కార్యక్రమాలు ధర్మరాజు గారి దృష్టిలోకి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారు అన్నటువంటి మాట ఆయన పరిణతికి నిదర్శనం. ఆయన ఇది నీ మనసులోనే ఉంచుకో, పైకి అనవద్దు అన్నాడంతే. అది ఆ వయస్సులో ఒక పిల్లవాడు అంటాడు అని మనం ఊహించలేని మాట. వాళ్ళకున్న బలంతో వాళ్ళు కూడా ఏదైనా కుట్ర చెయ్యొచ్చు. అసలు ఏ కుట్ర చెయ్యకుండానే వాళ్ళకున్నటువంటి బలంతో దుర్యోధనాదుల్ని మట్టు పెట్టేయచ్చు. లేదా ధృతరాష్ట్రుడికో భీష్మాచార్యుల వారికో వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని చెప్తే దానికి ప్రత్యక్షంగా సాక్ష్యం ఉంది. కానీ ధర్మరాజు గారి యొక్క ఆలోచన సరళి లోకానికంతటికీ ఆదర్శప్రాయం. ఆయన తన గురించి ఆలోచించడం కన్నా ముందు ఏం చేస్తాడంటే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అది ఆయన గొప్పతనం. సాధారణంగా నాబోటిగడి జీవన శైలి ఎలా ఉంటుందంటే, ఎంతసేపు నా గురించినటువంటి ఆలోచన, నేను ఎలా రక్షింపబడాలి, నేను ఎలా క్షేమంగా ఉండాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన ఇతరుల యొక్క సంతోషాన్ని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడితే, ఈ విషయం ధృతరాష్ట్రుడి దృష్టిలోకి వెడితే, విదురుడి దృష్టిలోకి వెడితే, భీష్మాచార్యుల వారి దృష్టిలోకి వెడితే, పెద్దలందరూ సమావేశమై దుర్యోధనాదుల్ని శిక్షిస్తే పగ మరింత పెరుగుతుంది. ఈ పెరిగిన పగతో ఏ రహస్యమైనటువంటి కుట్ర అమలు చేస్తాడో తెలియదు. తన సోదరులలో ఎవరికైనా ప్రమాదం ఏర్పడవచ్చు. అన్నిటినీ మించి ఒకవేళ దుర్యోధనుడికి ఏదైనా అపకారం జరిగినా, ఒకవేళ పెద్దలు ఏదైనా శిక్ష వేసినా, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు బాధపడతాడు. ధర్మరాజు గారి దృష్టికోణం ఎలా ఉంటుందంటే, ఆయనకి తమ్ముడైనటువంటి పాండురాజు మరణించాడు. పాండురాజు మరణించాడనేటటువంటి క్లేశం నుంచి ఇంకా పెదనాన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడు పైకి రాలేదు. ఇంత శోక సముద్రంలో ఆయన ఉండగా తన బిడ్డలు, పాండురాజు బిడ్డలు ఇంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్న విషయం ఆయన దృష్టిలోకి వెడితే ఆయన దానికి మరింత నొచ్చుకుంటాడు. మరింత నొచ్చుకున్న తరువాత జరిగేటటువంటి పరిణామం ఏమిటి? ఖచ్చితంగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని దూరం చెయ్యడు. తనని అంటే ధర్మరాజుని, ధర్మరాజు యొక్క సోదరుల్ని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తాడు. అది తర్వాతి కాలంలో ధృతరాష్ట్రుడు అమలు చేసిన ప్రణాళిక. రాజధానిని ఇచ్చినప్పుడు ఖాండవప్రస్థం ఇచ్చాడు. పేరు తెచ్చుకుంటున్నారన్నప్పుడు వారణావతానికి పంపించాడు.
దూరంగా పంపించేస్తాడు. ఇద్దరూ కలహించకూడదు అన్న వంక పెట్టి పాండవులను దూరంగా పెట్టి ప్రజలకి దూరం చేస్తాడు. ప్రజలకి దూరం చేస్తే ప్రజలకి పాండవులకు మధ్య ఉండవలసినటువంటి సమన్వయం పోతుంది. అది పోయిందనుకోండి, భవిష్యత్తులో తాను రాసరికానికి వెళ్ళే అవకాశం ఉండదు. తన గుణములు శోభించవు. తన తల్లి ఏ ప్రణాళికతో, ఏ లక్ష్యంతో, ఎంత కష్టపడి శతశృంగం నుంచి హస్తినాపురానికి వచ్చిందో ఆ ప్రణాళిక నెరవేరదు. ఇన్ని కారణముల దృష్ట్యా ఆ విషయాన్ని చెప్పడం కన్నా చెప్పకుండా గుండెల్లో దాచుకోవడం మంచిది. ఎవరో రక్షిస్తారన్న దానికన్నా వాళ్ళ 5గురు తల్లితో కలిసి జాగ్రత్త పడడం మంచిది. అక్కడే ఉండడం మంచిది. పెద్దల యొక్క సమక్షంలోనే ఉంటే కొంతలో కొంత భయం దుర్యోధనుడికి ఉంటుంది. వాడి కుట్ర బయటికి వచ్చేస్తే తెగించే అవకాశం వస్తుంది. ఎందుకంటే తండ్రి రక్షణ కొడుక్కుంది దుర్యోధనుడికి. సోదరుల బలం ఉంది. హస్తినాపురంలో ఉన్నాడు. బంధుబలగం ఉంది. పక్కన శకుని మేనమా ఉన్నాడు. ఇన్ని బలగాల మధ్యలో ఉన్నవాడు దుర్యోధనుడు. తండ్రి లేని పిల్లలు వీళ్ళు. బలహీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం కన్నా బయట పెట్టకుండా నీ గుండెలోనే దాచుకో. ఎవ్వరితో పంచుకోవద్దు. ఆ ఒక్క మాట వెంటనే అని ఇది భీష్మ, ద్రోణ, విదురాది పెద్దల దృష్టిలోకి కానీ, ధృతరాష్ట్రుడి దృష్టిలోకి కానీ వెళ్లకుండా జాగ్రత్త పడి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి వచ్చారు అంటే ధర్మరాజు గారు ఎంత దార్శనికుడై తన తమ్ముల్ని కాపాడుకున్నాడో మనకు అర్థమవుతుంది. అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం. సహజంగా లోకంలో ఎవరైనా తన వైపు నుంచి ఆలోచిస్తారు. తన వైపు నుంచి ఆలోచించినప్పుడు వెంటనే సమస్య వస్తుంది. అది అవతల వారి వైపు నుంచి ఆలోచించారనుకోండి, తాను సర్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. పోన్లే ఇలా అనుకుంటున్నారేమో, ఈ ప్రేమ భావన ఉండవచ్చు. ఇంత ఇబ్బందిని కల్పించే కన్నా నేను కొంత సర్దుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇంతమంది ప్రశాంతంగా ఉండడం కోసం నేను ఒక్కడిని సర్దుకున్నందువల్ల వచ్చినటువంటి అప్రయోజనం ఏమీ లేదు. ఆ పైన ఓర్పు రక్షిస్తుందే తప్ప ఓర్పు పాడు చేసేది కాదు. కాబట్టి మా మెలకువలో మేము ఉండగా మేము రక్షణ పొందుతాం. ఇప్పుడు చెప్పడం వల్ల ప్రయోజనం కన్నా అప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. ఎంత మంత్రాంగమో చూడండి, ఎంత దూరదృష్టితో ఆలోచిస్తాడో చూడండి. ఇది లెక్క కట్టడానికి ధర్మరాజు గారికి 1 గంటో అరగంటో పట్టలేదు. మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి ధర్మరాజు తమ్ముడు భీమసేనుడికి జరిగినటువంటి కుట్ర తెలుసుకున్నప్పుడు ఉత్తరక్షణం ప్రతిస్పందించి ఇది నీ గుండెలలోనే ఉంచుకో అని అన్నప్పుడు మీరు కొంతసేపు భారతాన్ని చదవడం ఆపి ధర్మరాజు గారు ఇలా ఎందుకు అని ఉంటాడు అన్నది ఆలోచిస్తే తరువాతి కాలంలో చాలా ఘట్టాలలో ధర్మరాజు గారి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అలా ఉంది కాబట్టే ధర్మరాజు గారు యవరాజ్య పట్టాభిషేకం పొందగలిగాడు. అలా ఉంది కాబట్టే తన తమ్ముల్ని తాను రక్షించుకోగలిగాడు. అన్నిటికన్నా జీవితంలో చాలా చాలా గొప్ప విషయాలు ఏవి అంటే, ఒకటి ఓర్పు. ప్రతి చిన్న విషయానికి కూడా నేనింత బాధపడిపోతున్నాను, నేనంత బాధపడిపోతున్నాను, నేనింత కష్టపడిపోతున్నాను, నా కష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, మేమింత ఇబ్బంది పడుతున్నామని తన కష్టాల్ని ఒక్కదాన్నే తాను గుర్తు తెచ్చుకున్న వాడికి విరుగుడేది అంటే అవతల వాళ్ళు తన గురించి ఆలోచిస్తున్న మంచిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకెందుకు లేరు, నాకు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, విదురుడున్నాడు, ధృతరాష్ట్రుడున్నాడు అన్నాడు తప్ప నాకెవరూ లేరన్న మాట అనలేదు. చిన్న విషయాన్ని పెద్దది చేసి కలత సృష్టించవద్దు. మన జాగ్రత్త మనం తీసుకుంటే చాలు. ఇంతకన్నా హద్దు దాటితే పెద్దల దృష్టిలోకి నేను తీసుకెళ్ళక్కర్లేదు, అది వెళ్ళి తీరుతుంది. అప్పుడు నా ప్రమేయం ఉండదు. 2, నా భద్రత దృష్ట్యా కూడా ఇది మంచిది కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆలోచించినప్పుడు కొన్ని అత్యంత స్వల్పమైన సంఘటనలకి మనసులో పెద్ద పెద్ద స్థానాలు ఇవ్వకూడదు. ఏదో చిన్న విషయం ఉందనుకోండి, చిన్న ఇబ్బంది ఉందనుకోండి,
ఆ చిన్న ఇబ్బంది కొంతకాలం ఉండాలి మనసులో, అంతేకాని శాశ్వతంగా దీర్ఘకాలం దాన్ని మనసులో ఉంచుకుని ఇక ఎప్పుడూ దానినే స్మరిస్తున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే ఏదో నిప్పు అంటుకున్న తర్వాత దాన్ని ఊది 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 మంట చేస్తే ఎలా ఉంటుందో అలా మీ మనసులో ఏర్పడినటువంటి చిన్న గాయాన్ని మరుపునకు తేకుండా రాజేస్తే, అంటే బాగా ఊది పెంచితే అది స్పర్ధలు పెరగడానికి కారణమవుతుంది. స్పర్ధ వలన సాధించేది చాలా చాలా తక్కువ, ప్రేమ చేత సాధించేది చాలా గొప్పది. అందుకే సర్దుకున్నాడు కాబట్టే ధర్మరాజు గారు ఇద్దరి ప్రయోజనం నెరవేరింది. పెద్దవాళ్ళు కొంత శాంతి పొందారు. వ్యాసుడు తెలుసుకున్నాడు, ముందే చెప్పాడు, గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్నన్నాడు. జరిగిపోయిన కాలం మంచిదమ్మా, వచ్చే కాలం మంచిది కాదు. నీ కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుంటారు, నువ్వు చూడలేవు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. పెద్దవాళ్ళకి అత్యంత క్లేశమేమి అంటే తన కడుపున పుట్టిన పిల్లలు తన కళ్ళ ముందు దెబ్బలాడుకుని వాడింటికి వీడింటికి వాడు వెళ్ళనండం, వాడితో వీడితో వాడు మాట్లాడుకోనండం, ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష పెద్దవాళ్లకు ఉండదు. ఆ పరిస్థితి పెద్దవాళ్ళకి రాకూడదు. దాని కొరక భీష్ముడు రాజ్యత్యాగం చేసింది, దాని కొరక బ్రహ్మచర్యం పాటించింది, దాని కొరక ఈ సామ్రాజ్యాన్ని ఇంత కష్టపడి రక్షించింది. విదురుడు రాజ్యాధికారం పొందకుండా మంత్రాంగం నెరపి కురు సామ్రాజ్యాన్ని కాపాడింది దానికోసమా? కళ్ళు లేని పెదనాన్న ధృతరాష్ట్రుణ్ణి తన తండ్రి అంత ఆదరించినటువంటి వాడా? ఆయనకి కొడుకులమయ్యుండి ఒక చిన్న విషయాన్ని మేము గుండెల్లో పెట్టుకోకుండా పెద్దది చేసి అల్లరి చేయమా? అప్పుడు ఏ లోకంలో ఉన్నా మా తండ్రి బాధపడడా? మా అన్నగారి పిల్లలు వీళ్ళు దూరమయ్యారు తప్ప దగ్గర కాలేకపోయారు, మాలా వీళ్ళు బతకలేకపోయారని మా తండ్రి బెంగపెట్టుకోడా? ఇంత చిన్న విషయాన్ని నేను జీర్ణం చేసుకోలేనా? అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం, అది ధర్మరాజు గారి ఆలోచన సరళి. అందుకే గుండెల్లో పెట్టుకోవడం ఎందుకు? మరిచిపో అనొచ్చగా. మరిచిపోతే ప్రమాదం వస్తుంది, అవతలవాడు మరిచిపోకు. ఇప్పుడు తప్పుకున్నాడు కానీ రేపు ఇంకొకటి చేస్తాననొచ్చు. కాబట్టి మరిచిపోకు, గుండెల్లో పెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. వాడి ధోరణి మంచిది కాదు అని గుర్తుపెట్టు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నువ్వు ఆటలాడడం కోసం చెట్టు మొదలు కదిపినా వాడు దాన్ని పగకి కారణంగా తీసుకుంటాడు, నీ బలాన్ని లెక్క పెడుతూ ఉంటాడు. అందుకే నీ బలాన్ని ప్రదర్శించవలసినటువంటి సందర్భం 10 మంది పెద్దల ముందు వచ్చినప్పుడు ప్రదర్శించు. అనవసరంగా ప్రదర్శించడానికి ఉత్సుకత చూపించవద్దు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి మనసులో ఉంచుకో, రహస్యంగా ఉంచుకో, పైకి అనవలసిన అవసరం లేదు. ఎంత ఆలోచన చేశాడండి ధర్మరాజు గారు. ధర్మదేవతానుగ్రహంతో పెద్ద కొడుకు కావాలి అని పాండురాజు గారు అన్నాడు అంటే ఆయన సంతోషంగా ఉన్నాడు. కనీసం కొన్నాళ్ళైనా పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు అంటే అటువంటి దుర్యోధనుడు ఉన్న చోట కూడా ప్రశాంతతని నెలకొల్పినటువంటి ఘనత ఎవరికి దక్కింది? ధర్మరాజు గారికి దక్కింది. భారతం చదువుకోండి అని ఎందుకంటారంటే ఈ దృష్టికోణాన్ని అలవాటు చేసుకోండి, సంయమనాన్ని అలవాటు చేసుకోండి. లోకంలో ఎప్పుడైనా సరే మనం వేరొకరి అభిప్రాయం కన్నా భిన్నమైన అభిప్రాయమును పొంది ఉండవచ్చు, అందులో ఏమీ అభ్యంతరం లేదు. మనకి ఒక అభిప్రాయం ఉండవచ్చు, ఇతరులకు వేరొక అభిప్రాయం ఉండవచ్చు. కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయంతో సరిపడదు, మీ అభిప్రాయం నుండి మేము భిన్నంగా ఆలోచిస్తున్నాం అని చెప్పడం కూడా తప్పు కాదు. ఒకరు చెప్పినది అందరూ అంగీకరించాలన్న నియమం కూడా లేదు. కానీ నచ్చలేదన్న కారణంతో హద్దులు దాటినటువంటి ఆవేశాలకు వెళ్ళడం మాత్రం మంచిది కాదు. అన్నిటికన్నా మనుష్యుల యందుండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అభిప్రాయముల యందు భేదము ఏర్పడినప్పుడు సంయమనము పాటించడం అనేటటువంటిది అత్యంత అవసరం. లేకపోతే ఇద్దరి వ్యక్తుల మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదం ఒక్కొక్క సమయమునందు సమాజ శాంతికి విఘాతమును కల్పించవచ్చు, ఎందరి మనసో బాధపడడానికి కారణం కావచ్చు. అటువంటి సంయమన స్థితిని కోల్పోవద్దు. ఆ సంయమనాన్ని పాటించడం నేర్చుకో.
అబ్దుల్ కలాం గారు కూడా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మీ అందరూ జీవితంలో నేర్చుకోవలసిన ప్రధానమైన విషయం, మీరు ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించకపోతే, దానికన్నా భిన్నంగా ఆలోచిస్తే తప్పకుండా ఆలోచించండి, కానీ మీరు వేరు అభిప్రాయంతో ఉన్నప్పటికీ కూడా సంయమనాన్ని కోల్పోవడం మాత్రం ఎన్నడూ చేయవద్దు అని హితం పలుకుతుండేవారు. ధర్మరాజు గారి నడవడి జాతికి నేర్పేటటువంటి సందేశం అది. అందుకే భారతంలో ధర్మరాజు గారి గురించి ఆలోచించండి అని ఎందుకంటారంటే, అలా అందరూ ఉన్నప్పుడు అన్ని చోట్ల అన్ని కుటుంబాలు శాంతియుతంగా ఉంటాయి. ఒక్కటి, మనిషి జీవితంలో డబ్బు చాలా చాలా ప్రధానమైనది, కానీ డబ్బు ఒక్కటే మనుష్యుల శాంతికి, డబ్బు ఒక్కటే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడానికి కారణం మాత్రం కాదు. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక్క పూట తిని ఒక పూట పలహారం చేసి పడుకోవలసినటువంటి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉండే కుటుంబాలు ఉంటాయి. ఎంతో ఐశ్వర్యమున్న చెట్టు తొర్రలో నిప్పు పుట్టినట్టు పైకి పచ్చగా కనపడుతూ లోపల మాత్రం విలవిలలాడిపోతున్న కుటుంబాలు ఉంటాయి. ఎందుకని అంటే చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్ద విషయాలు చేసుకోవడం మనిషి చేతిలో ఉంది. ఎంత పెద్ద విషయాన్ని సంయమనంతో చిన్నదిగా చూసి కలిసి ఉండడం మనిషి చేతిలోనే ఉంది.